ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టింది, కృష్ణ మాదిగని జైల్లో పెట్టింది, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్టు అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండే, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమన్నా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుకుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకుంటా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష? వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం, సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. రేవంత్ రెడ్డి గారు, నీ భార్యా బిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా?
ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ 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 బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను, ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి, ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు?